తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అరుణ మీరా చెయ్యి పట్టుకుని, మీరా మంచం మీద కూర్చో, లే, ఏడుపు గొంతుతో అంది. వద్దు అరుణ, ఇలాగే బాగుంది, ఉండని. అరుణ ఏడుపు గొంతుని గుర్తించలేదేమో. శేఖరం గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. మోకాళ్ల మధ్య తల దూర్చు కూర్చున్న మీరాకేసి బాధగా జాలిగా చూశాడు. మీరా, లేచి మంచం మీద పడుకో, నా మాట వినవా? బ్రతిమలాడింది అరుణ. కాసేపిలా ఉండని అరుణ, మీరా తలెత్తకుండానే అంది. శేఖరం అరుణని టీ తీసుకురమ్మని సౌజ్ఞ చేశాడు. అరుణ అక్కడి నుండి వెళ్ళింది. మీరా దగ్గరగా కూర్చుని ఆమెని పలకరించాలని, 4 మాటలు చెప్పి ఆమె బాధ పోగొట్టాలని శేఖరానికి ఎంతగానో అనిపించింది. కానీ ఏం లాభం? తను మాట్లాడిస్తే తనని చూస్తేనే లేచి వెళ్ళిపోతుంది. అంత బాధలోనూ. శేఖరం వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి శబ్దం కాకుండా పెట్టి మీరా పాదానికి తగిలేటట్లు పెట్టి స్విచ్ వేశాడు. ఒక్కసారిగా రయ్యిన చల్లగా వచ్చిన గాలికి, ఆ శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తింది మీరా. అప్పటికే శేఖరం గుమ్మం యువతలకి వచ్చి నిలబడ్డాడు. మీరా లేచి నిలబడిపోయింది. నేను రావట్లేదు, కూర్చో అన్నాడు శేఖరం. లేచే ఓపిక లేకో ఏమో మీరా కూర్చుండిపోయింది. కాస్త పక్కకి జరిగి కూర్చుంది. అరుణ టీ తీసుకొచ్చింది. శేఖరానికి ఒక కప్పు ఇచ్చి మీరాని టీ తీసుకోమంది. వద్దరుణ అంది మీరా. ఏమిటి మీరా, టీ తీసుకోవటానికేం? లేచి మంచం మీద కూర్చో. నేనిలా ఒంగోలేకుండా ఉన్నాను, కింద కూర్చోలేను. నా కోసం అన్నా నువ్వు మంచం మీద కూర్చో మీరా. మీరా నొచ్చుకున్నట్టు చూసి అంత బాధలోనూ నిండుగా నిలబడిన అరుణను చూసి హాయిగా నవ్వింది. వెంటనే లేచి నిలబడింది. అరుణ మీరా చెయ్యి పట్టి మంచం దగ్గరికి తీసుకెళ్ళింది. శేఖరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓ అర్ధగంట తర్వాత అరుణ వారిస్తున్నా వినకుండా మీరా వంటగదికేసి వెళ్ళింది. శాంతమ్మగారి పూజ అయినట్టుంది. అప్పుడే యువతలకొస్తోంది. ఆవిడ ఏదో అనుభూతుంటే అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. శాంతమ్మగారు అందరికీ ప్రసాదం ఇచ్చింది. వంట పూర్తి చేద్దామని మీరా గిన్నెలు తీసింది. మీరా, అలా ఉండని, నేను చేసుకుంటాను అందావిడ. నే చేస్తానమ్మా, తగ్గిపోయింది అంది మీరా. తగ్గినా సరే అలా ఉండని అని ఆవిడ మీరాని చేయనీయలేదు. మీరా యువతలకి వచ్చేసింది. తర్వాత అరుణతో అంది. అరుణ, అమ్మగారు వంట చేయనీయలేదు, ఇంక నేను వెళతాను, అమ్మగారితో చెప్పు. ఇంత బాధలో ఏం వెళ్తావు మీరా, ఉండు, సాయంత్రం వెళుదువు గాని అంది. ఇంకా నయం, అమ్మగారి చేత చేయించుకుని తినమంటావా? మంచిదానివేలే అంది. ఏం తప్ప, రోజు నువ్వు చేయటం లేదు? అది నా మనసుకి బాగుండదరునా, ఏమీ అనుకోకు అంది మీరా. శాంతమ్మగారితో చెబితే ఆవిడ అలాగే అంది. ఇంత బాధలో వెళ్ళొద్దు, ఉండిపోమ్మని. చెప్పకుండా ఉండిపోతే తల్లి కంగారు పడుతుందని చెప్పి తప్పించుకుంది. ఇంక మీరా ఎలాగూ ఉండదని గ్రహించిన శేఖరం రిక్షాకి కబురు చేశాడు. మీరా మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. ఆమె వెళుతుంటే మధ్యాహ్నం తగ్గకపోతే రేపు కూడా రావద్దని చెప్పింది శాంతమ్మగారు. మీరా ఎక్కిన రిక్షా వెళ్ళిపోయింది. రాత్రి నుంచి మనసు కుదురులేని శేఖరం ఏకంగా భోజనం చేసి వెళదామని అనుకున్నాడు. ఇప్పుడు మనసు పూర్తిగా వికలమయ్యి భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు ఏకంగా భోజనం చేసి వెళ్ళు నాయనా అని చెప్తున్నా ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు లోపలికెళ్ళిపోయింది. అరుణ మాత్రం అన్నగారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. రాత్రి నుంచి అన్నయ్య ఎందుకో అలా ఉన్నాడు అనుకుంది. మీరా సందు చివరి రిక్షా దిగిపోయింది. డబ్బు ఇవ్వబోతే రిక్షావాడు తీసుకోలేదు. అయ్యగారు ఇచ్చారండి అన్నాడు. మీరా ఇంకేమనలేదు. కాలు కింద ఆంచాలంటేనే ప్రాణం పోయినట్టుగా ఉంది మీరాకి. అంత తొందరగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి కాంతమ్మ తెల్లబోయింది. ఎన్నడూ లేదు ఇంత తొందరగా రావటం. ఏమంత తొందరగా వచ్చావు అని అడిగింది. విజయ్కి ఎలా ఉంది, అందుకే వచ్చేశాను అని ఆవిడ్ని తప్పుకొని లోపలికెళ్ళిపోయింది. తగ్గాయి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇంకా అయితే సాయంత్రం తీసుకురమ్మంది, లేకపోతే అక్కర్లేదంది అంది కాంతమ్మ తలుపేసి వెనకాలే వస్తూ. మీరా విజయ్ దగ్గరకొచ్చింది. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
మళ్ళా వెంటనే వచ్చి, పెందలాడే వచ్చావు, వంట అయింది, తినేయరాదు అంది. తినందే తల్లి ఎలాగూ ఊరుకోదు. 2 మెతుకులు తినేసి గదిలో పడిపోతే అనిపించింది. సరే పెట్టెయ్యి అంది. చీర కుచ్చిళ్ళు పాదాల మీదకి వేసుకుని కూర్చుని తిన్నాననిపించి వచ్చేసింది. అదేం తిండే అంది కాంతమ్మ. తిన్నాను కదా అని వచ్చేసింది. విజయ్కి ఒంట్లో బాగుండకపోవటమే మీరా తినకపోవటానికి కారణం అనుకుంది కాంతమ్మ. నిన్న రాత్రి అలాగే ఉంది. ఏమిటో వాడికి కాస్త రొంప పట్టిందంటే వాడు మళ్ళీ మామూలుగా తిరిగే వరకు తిండి తినదు అనుకుంది కాంతమ్మ. మీరా మంచం మీద పడుకుంది. గట్టిగా బాధపడటానికి లేదు. మనసులో బాధ తీరే వరకు ఏడవటానికి కూడా తనకి అదృష్టం లేదు. మీరా కళ్ళమ్మట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పాదం మీద బట్ట రాపిడికి నరకాన్ని గుర్తు చేస్తోంది. బట్ట ఒత్తిగిలితే తల్లి చూస్తుంది. అక్కడి నుంచి ఎన్ని ఆరాలు. మీరాకి వెర్రి దుఃఖం వచ్చింది. ఇంక తను అక్కడ చేయలేదు. తన వల్ల కాదు. అరుణ వెళ్ళిపోగానే మానేయాలి. అరుణ ఉండగా కుదరదు. మర్నాడు ఆ రోజు మీరా రాదని అనుకున్నారు ఇంట్లో. శాంతమ్మగారు కాఫీ డికాక్షన్ తీసి పాలు కాచి పువ్వులు కోసుకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. కాఫీలవగానే స్నానం చేసి వంట మొదలు పెడదామని. శేఖరం లేచాడు. అరుణ ఇంకా లేవలేదు. శేఖరం తల్లిని పిలిచాడు. దొడ్లో పూలు కోస్తున్నారని దొడ్లోంచి అప్పి సమాధానం చెప్పింది. శేఖరం తనే కాఫీ కలుపుకుందామని వంటగదికేసి వచ్చినవాడు గుమ్మం దగ్గర అలాగే ఆగిపోయాడు. మీరా కాఫీ కలుపుతోంది. శేఖరానికి ఆమె మీద రవంత కోపం కూడా కలిగింది. అమ్మ చెప్పిందిగా, ఈ రోజుకి రాకపోతే ఏం అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె కాఫీ తీసుకొచ్చి శేఖరానికి దగ్గరగా పెట్టింది. ఎలా ఉంది కాలు అని అడిగాడు శేఖరం. కాలితే ఎలా ఉంటుంది కస్సుమన్నట్టుగా అంది. అతను ఏదో ఒక వంక పెట్టుకుని పలకరించటం ఆమె మనసుని మండిస్తోంది. సరిగా ఇలాంటి జవాబు కోసమే ఎదురుచూస్తున్నవాడిలా వెంటనే అన్నాడు. మంటగా ఉంటుంది, కానీ మందు వేసుకోవాలిగా. దానికసలు మందే లేదంటే తగ్గదుగా. అతనికి జవాబు చెప్పటమే తనది బుద్ధి తక్కువ అనుకున్న మీరా మళ్ళీ జవాబియ్యలేదు. శేఖరం వచ్చి కిటికీ దగ్గర నిలబడి కాఫీ తీసుకుంటున్నాడు. శాంతమ్మగారు లోపలికొచ్చి, నేను వస్తున్నాను గదరా, ఇంకా మొహం కడుక్కుంటున్నావు గదా అని పూలు కోసుకొద్దామని వెళ్ళాను అంది. శేఖరం మాట్లాడలేదు. శాంతమ్మగారు పూలు దేవుడి గదిలో పెడదామని వెళుతూ మీరాని చూసింది. ఏమిటి నువ్వొచ్చావా? ఎలా ఉంది కాలు? పోనీ ఈ పూట మానేయలేకపోయావా అంది. తగ్గిపోయిందమ్మా అంది మీరా మెల్లగా. ఆవిడ ఓ అడుగు ముందుకు వేసిందల్లా ఆగి వెనక్కి తిరిగి, ఏది కాలు చూడని అంది. తగ్గిందమ్మా అంది, కానీ చూపించలేదు. అప్పటికి శేఖరం గుమ్మం దగ్గరకొచ్చాడు. ఏది నన్ను చూడని అందావిడ. మీరా తప్పనిసరిగా కొద్దిగా కుచ్చెళ్ళు పైకెత్తింది. ఎడంపాదం తెల్లగా నాజుగ్గా ఉంటే కుడిపాదం నల్లగా బొబ్బలెక్కి చూడటానికి అసహ్యంగా భయంకరంగా కనిపించింది. శేఖరం చూపులు మీరా పాదం మించి ముఖం మీదకి జరజరా పాకినాయి. నిశితంగా మీరానే చూడసాగాడు. అయ్యో ఇలా ఉంటే ఎందుకొచ్చావు అంది శాంతమ్మగారు. నొప్పి లేదండి, ఉంటే వస్తానా, రాగలనా అంది మీరా చిన్నగా నవ్వుతూ. మంచిదానివేలే, నేను చెప్పాను కదా రావద్దని అని వెళ్ళిపోయిందావిడ. అరుణ లేచాక కూడా కాలు ఎలా ఉందో అడిగి చూసి, ఇలా ఉంటే ఎందుకొచ్చావు అని కోపంగా అడిగింది. నిన్ను చూద్దామని నవ్వేసింది మీరా. గొప్ప పని చేశావు. అమ్మయ్యా, గుర్తించావు కదా. వింతగా చూసింది మీరాని. నన్ను తర్వాత చూద్దువుగానిలే, వెళ్ళి ముఖం కడుకురా. అరుణని అక్కడి నుంచి పంపేసింది మీరా. మీరా లేనప్పుడు అరుణని అడిగాడు శేఖరం. నీ ఫ్రెండుకు ఎలా ఉందట? తగ్గిందటనా? ఎవరికోసం తగ్గుతుంది? నీ కేకలకి హడలి పారిపోయి ఉంటుంది. ఏమిటన్నట్టు చూశాడు. అరుణ మాటలు అర్థం కాలేదు. క్షణంసేపు అన్నగారి కళ్ళల్లోకి పరీక్షగా చూసి అంది అరుణ. అభిమానం తెలపడానికి కూడా నేర్పుండాలి. అసలే కాలు మీద పులుసుపడి మంటతో అంత బాధపడుతుంటే అలా అరుస్తావేమిటి? అరుణ మాటకి క్షణంలో సగంసేపు తెల్లబోయినట్లు చూసి అరుణ నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు. లేకపోతే అంత కసురుకుంటే కాని చేతులు తీసిందా? కాలితే నీళ్లు పోయకూడదని తెలియదు? చిన్నపిల్ల అరుణకేసి చూస్తూ అన్నాడు. మళ్ళీ అంటే నీ కోపం వస్తుంది, కానీ నీ ఫ్రెండుకి పెంకితనం ఎక్కువ. నీ కోపం వచ్చినా సరే నేనా మాట చచ్చినా ఒప్పుకోను అంది అరుణ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం అన్నాడు నవ్వుతూ.
మీరా గురించి శేఖరం మాట్లాడిన మాట తీరు అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపించింది అరుణకి. మీరా తప్పు ఏం లేదని తెలుసుకున్నట్టున్నాడు అన్నయ్య. ఇప్పుడు నీ ఫ్రెండు అన్నా ఆ తీరు వేరు అనుకుంది. మీరాకి అన్నయ్య మీద కోపం పోనట్టుంది. మీరా పేరు వింటూనే భగ్గుమని అన్నయ్య తొందరగానే శాంతించాడు. మీరాని అసలు ఇన్నాళ్ళు ఉండనిచ్చావు, నాకదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంది అరుణ నవ్వుతూ. నేనెవర్ని ఉండనివ్వటానికి ఉండనివ్వకపోవటానికి? నువ్వెవరేమిటి? ఇది నీ ఇల్లు. ఇది నా ఇల్లని చేరలేదుగా, అమ్మగారిల్లని చేరింది అన్నాడు శేఖరం. అతనికి మీరా అమ్మగారింటికి ఎవరో ఒకరు వస్తూ ఉండవచ్చు, అది నాకనవసరం అన్న మాట గుర్తుకొచ్చి అతని మనసు బాధతో మూలిగింది. 9 గంటలు కావస్తోంది. శేఖరం బయటికెళ్లడానికి తయారయ్యాడు. వెళ్లే ముందు అరుణ గదిలోకి వచ్చాడు. అక్కడ మీరా ఉంది. అతను రాగానే మీరా లేచి నిలబడింది. శేఖరం మందు బిళ్ళలు, ఆయింట్మెంటు అక్కడ టేబుల్ మీద పెడుతూ, ఇదిగో ఆ టాబ్లెట్స్ వేసుకుని ఈ ఆయింట్మెంట్ రాస్తే తొందరగా తగ్గుతుంది అన్నాడు. మీరా మాట్లాడలేదు. కనీసం సరే అన్నట్టు కూడా చూడలేదు. దాంతో అరుణ అంది, వినపడిందా మీరా అని. నేను హాస్పిటల్కి వెళ్ళాను అరుణ, మందిచ్చారు అంది పోటీగా. శేఖరానికి బాగా కోపం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన మాట అబద్ధం, తనిచ్చినవి వాడటం ఇష్టం లేక అన్నాడు. అన్నగారికి కోపం వచ్చినట్టు అరుణ గ్రహించింది. అతని ముఖం చూసి చెప్తోంది, తీసుకో మీరా, ఇంకా తగ్గలేదుగా అంది. మీరా మాట్లాడలేదు. నే వెళ్తున్నా అని అతను వెళ్ళబోతుంటే, ఉండు టీ తీసుకుని వెళ్దూగాని అంది అరుణ. అక్కర్లేదు అని వెళ్ళిపోయాడు. ఉదయం కాఫీ తీసుకోవడమే, మళ్ళీ ఏం తీసుకోలేదు. రోజు అయితే ఈ పాటికి 2-3 సార్లు తీసుకునేవాడు. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత అరుణ కొంతసేపటికి మీరా దగ్గరకొచ్చి, మీరా, అమ్మ మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమందటగా, రాకూడదు అంది. అదెలా కుదురుతుంది అరుణ? ఏం, ఎందుకు కుదరదు? అమ్మ ఒప్పుకోదు. నే చెప్తాను అమ్మగారికి. నేనెక్కువగా మీ అమ్మగారిని కలవకపోయినా మన స్నేహం ఎలాంటిదో అమ్మగారికి తెలియదా మీరా? నేనొచ్చి చెప్తాను అంది అరుణ. ఇక్కడుంటే ఏదో విధంగా సహాయం చేస్తుండవచ్చు అనుకుంది అరుణ. మీరా నవ్వింది. పిచ్చి అరుణ, మీకు అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, వాళ్ళిద్దరి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ ఇద్దరి పిల్లలకి నేను ఆయానని అరుణాదేవి గారు మర్చిపోతున్నట్టున్నారు అంది మీరా. నేనెప్పుడో చెప్పాను నువ్వు చాలా మారిపోయావని, ఇంకా గడుసుతనం నేర్చుకున్నావు. ఎదుటివాళ్ల నోటికి తాళం ఎలా వేయాలో నీకు నువ్వే సాటి. మీరా నవ్వి ఊరుకుంది. మర్చిపోయాను, కొత్తగా నేర్చిన వాటిల్లో ఇది అతి ముఖ్యమైనది. అరుణకేసి ఆశ్చర్యంగా ప్రేమగా చూస్తూ అంది మీరా. శేఖరం చెప్పిందంతా విని తెల్లబోయింది శాంతమ్మగారు. పాప చెప్పలేదు అంది. ఎవరికీ తెలియదమ్మా, అన్నయ్య రేపొస్తున్నాడు. అన్నయ్యను ఏమీ అనకు, ఇప్పటికే అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అన్నాడు శేఖరం. నేనెందుకంటాన్రా నాయనా, మీరు సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. ఈ నష్టం ఎప్పటికి తీరును బాధగా అందావిడ. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా, నువ్వేం బెంగపడకు ధైర్యం చెప్పాడు శేఖరం. ఇన్నాళ్లకి పెదబాబు వస్తున్నాడని శాంతమ్మగారు సంతోషంతో చాలా హడావిడి చేస్తోంది. ఆ రోజు మీరాతో, రేపు ఇంకా తొందరగా రావాలి మీరా అంది. అలాగేనమ్మా అంది మీరా. మర్నాడు 6ంటికి బయలుదేరిన మీరాని చూసి, కాంతమ్మ, ఏమిటి ఇంత తొందరగా బయలుదేరావు అని అడిగింది. అలాంటి ప్రశ్న వస్తుందని మీరాకి తెలుసు. అరుణ నా స్నేహితురాలు, గుర్తుందా? ఒకసారి మన ఇంటికొచ్చింది. సుమిత్రకి చీర కొనడానికి వెళ్ళినప్పుడు కొట్టు దగ్గర కనపడింది. ఆ అంది గుర్తు చేసుకుంటూ. అరుణ వీళ్ళమ్మాయేనట, ఈరోజు వస్తోంది. చాలా రోజులైంది చూసి. కారులో అయితే రాత్రే వచ్చేస్తారట. అయితే మాత్రం ఇప్పటినుంచి ఎందుకు ముభావంగా అంది. తలుపేసుకో అని మీరా వచ్చేసింది. ఏమేం చెయ్యాలో శాంతమ్మగారు పురమాయించేసింది. మీరా చకచకా చేసుకుపోతోంది. మీరాకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరికలేదు. మీరాని చూసి అరుణ జాలిపడింది. శేఖరం తన తప్పు 10ంతలై భూతంలా కనిపిస్తోంది అతనికి. రోజురోజుకి ఎంత పనైనా కిమ్మనకుండా, అలుపనేది లేకుండా చేసుకుపోయే మీరాని చూస్తే అతనికి జాలిగా బాధగానే ఉంది. కారులోనే కదా పొద్దున్నే వస్తాడనుకున్న రాజేంద్ర 11 గంటలవుతుంటే టాక్సీలో వచ్చాడు. అమ్మా, అన్నయ్య వచ్చాడు. శేఖరం పెట్టిన కేక విని శాంతమ్మగారు గబగబా వచ్చింది.
ఆవిడని చూస్తూనే అమ్మా అంటూ దగ్గరకొచ్చాడు రాజేంద్ర. ఈ కొద్ది రోజుల్లోనే అతను చాలా మారిపోయాడు, చిక్కిపోయాడు కూడా. అమ్మా అన్న పదం శాంతమ్మగారి హృదయం మీద అమృత వర్షంలా కురిసినట్టే అనిపించింది. పెద్దబాబు సంతోషంతో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏది కుసుమ పిల్లలు ఏరి బాబు అని అడిగింది. రాజేంద్ర నిట్టూర్పు విడిచాడు. కుసుమ కళ్ళకున్న పొరలు బాగా మందమమ్మా, ఇంకా ఆవిడకి తెలివి రాలేదు. నీ ఒంట్లో కులాసాగా ఉంటోందమ్మా. అరుణ ఏది? ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత. ఇన్నాళ్ళు ఏ మూల దాక్కున్నాయో గాని ఇన్నాళ్ళు తన చుట్టూ ఉన్న అంధకారపు పొరల్ని, నిర్లక్ష్యపు తలుపుల్ని ఒక్కసారిగా ఛేదించుకొని బయటపడి తనని తన్నుగా అభిమానించే వ్యక్తుల్ని కళ్ళ నిండుగా చూస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న అరుణ అన్నయ్య అంటూ ముందుకొచ్చింది. కుసుమ పిల్లలు రాలేదని శాంతమ్మగారు చాలా బాధపడింది. వాళ్ళంతా కూడా వస్తారని ఆవిడ ఇంట్లో అన్నీ ఎక్కువగా చేయించింది. రాజేంద్రని చంటి పిల్లవాడిని నడిపించుకొచ్చినట్లుగా నడిపించి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంది. తల్లిని ఏవేవో అడగాలని, ఎన్నో చెప్పాలని, ఎన్నో ఊహించుకొని ఇంటి దగ్గర బయలుదేరాడు. ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడేదన్నా విసుక్కుంటే, హేళనగా మాట్లాడితే తన నిర్లక్ష్యాన్ని క్షమించమని వేడుకోవచ్చు. ఏమిట్రా బాబూ అంత చిక్కిపోయావు అని పాపా మీరాని టీ తీసుకొని రమ్మను మళ్ళీ రాజేంద్రతో అంది. కుసుమని చూసి చాలా రోజులైంది. అరుణ సీమంతానికి కూడా రాలేదు. తీసుకురాలేకపోయావా? వాళ్ళక్కయ్య దగ్గరికెళ్ళింది. వాళ్ళమ్మాయిని వాళ్ళకిచ్చేస్తుందట. తలంచుకొని అన్నాడు. అదేం పనిరా, ఇన్నాళ్ళు దగ్గరుంచుకొని చాలా తప్పు నాయనా. అయినా ఆ పిల్లేం చేసింది అంది బాధగా. తనకిష్టమై తెచ్చుకుంది. ఇది తన ఇష్టానికే వదిలేశా నిర్లక్ష్యంగా అన్నాడు శేఖరం. వాళ్ల మాటలు వింటూ మౌనంగా కూర్చున్నాడు. మీరా కాఫీలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి సందేహంగా ఆగిపోయాడు రాజేంద్ర. అలా అంటున్నప్పుడు శేఖరం కేసి చూశాడు. శేఖరం చూపులు మళ్లించుకున్నాడు. శాంతమ్మగారు అంది. రాజేంద్ర అరుణ కేసి తిరిగి మీ ఫ్రెండేమో కదా అన్నాడు. అవునన్నట్లు తలూపింది అరుణ. ఇంకాస్త వివరంగా చెప్పింది శాంతమ్మగారు. రాజేంద్రకి బాధ అనిపించింది. చూశావా అమ్మా, ఉన్నవాళ్లకి కన్ను మిన్ను కానదు, మంచి చెడ్డా తెలియదు. గుప్పెడు మెతుకుల కోసం ఎంత అభిమానాన్ని చంపుకుంటారో అని క్షణం ఆగి, అయితే ఏంలే, అలాంటి వాళ్ళు మొదట్నుంచి కళ్ళు తెరిచి నిదానంగా నడుస్తారు. బోళ్లా పడ్డాలు, బొప్పి కట్టడాలు ఉండవు. శాంతమ్మగారు అభిమానంగా భుజం మీద చెయ్యి వేస్తూ అంది. పెదబాబు, జరిగిన వాటి గురించి బాధపడుతూ కూర్చోకూడదు నాయనా. అంతా మన మంచికే అనుకోవాలి. కుసుమకి చిన్నతనం, నింపాదిగా నచ్చ చెప్పాలి. కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. ఆ మధ్యాహ్నం రాజేంద్ర శేఖరానికి 15,000 ఇచ్చాడు. ఇంత తొందరేమైంది? అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు శేఖరం. ఇబ్బందేం లేదురా, కారు 10,000కి అమ్మాను. మీ వదిన నగలు అంటూ పెట్టి తెరిచి కుసుమ పెద్ద గొలుసు, వడ్డానం, రాళ్ల వంకి తీశాడు. ఇవిగో, ఇవి అమ్మేసి ఎంత వస్తే అంత జమ కట్టేద్దాం. మిగతాది తొందరలోనే సర్దుబాటు చేస్తాను అన్నాడు. నగలు చూస్తూనే శేఖరం వెనక్కి తగ్గాడు. కారు అమ్మడమే తప్పు చేశావన్నయ్యా. పంట డబ్బు వస్తుంది కదా, సర్దలేకపోయేవాళ్లమా. నగలు మాత్రం మార్చడానికి వీల్లేదన్నయ్యా. అమ్మ వింటే చాలా బాధపడుతుంది అన్నాడు బాధగా శేఖరం. ఇవి ఇంట్లో ఉండి రక్షిస్తాయా? కారు రెడ్డికిచ్చేద్దామనుకున్నాను, కానీ అతను ఒప్పుకోడు. మీతో చెబితే మీరెలాగూ ఒప్పుకోరు. అందుకే అక్కడ అమ్మేశాన్రా. నాకు ఇది తీరితేగాని మనసు కుదుటపడదురా. నాకసలు ఆ ఊళ్ళో ఉండాలంటేనే పిచ్చెత్తినట్టుగా ఉంది. బాధగా జుట్టులోకి వేళ్లు దుడుచుకున్నాడు. అన్నయ్యా, శేఖరం రాజేంద్ర దగ్గరగా వచ్చాడు. ఈ కాస్త దానికే ఇలా అయితే ఎలా? రెడ్డి చెప్పాడుగా తొందరేం లేదని. ఎన్నాళ్ళుంది సెలవు అని అడిగాడు. ఇంకా 4 రోజులుంది. అదేమిటి 10 రోజుల నుంచి సెలవులో ఉన్నారా? కారు అమ్మిన డబ్బు పూర్తిగా రాలేదు, దానికోసం ఆగిపోయాను. అన్నగారి చేతి మీద చెయ్యి వేస్తూ అన్నాడు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని బాధపడుకన్నయ్యా. అన్నీ అవి సర్దుకుపోతాయి. నగలమ్మటానికి మాత్రం వీల్లేదు. నీకెలాంటి అవసరం వచ్చినా ఒకరు కాదు 2 తమ్ముళ్ళున్నారన్న మాట మర్చిపోకు. ఆ కంఠంలో అన్నగారి మీదుండే ప్రేమాభిమానాలే కాకుండా భక్తి, గౌరవం తొణికిసలాడుతున్నాయి. వీళ్ళంతా తన్నెందుకు విసుక్కోరు, చీదరించుకోరు?
ఇంట్లో తమ్ముడు అన్నం తినట్లేదని తెలిసి కూడా తెలియనట్లే మసిలిన తన మీద వీళ్ళకెంత మమకారం. రెడ్డి అదే మాట అన్నాడు, నీకు 2 తమ్ముళ్ళని మర్చిపోకు అని. 4 రోజులు 4 క్షణాల్లా గడిపి రాజేంద్ర వెళ్ళిపోయాడు. ఆ రోజు అరుణ లేస్తూనే ఎలాగో ఉంది. తల్లి అడిగితే ఏమీ లేదంది. పొద్దెక్కిన కొద్దీ కూర్చోలేక నుంచోలేక అవస్థ పడుతున్నట్టుగా కనిపించింది ఆవిడికి. ఏమిటి పాప అలా ఉన్నావేమిటి అంటూ 4 సార్లు అడిగేసరికి రాత్రి నుంచి ఎలాగో ఉంది, నడుం లాగుతోంది అని చెప్పింది. ఆవిడ శేఖరంతో డాక్టర్ని తీసుకురమ్మని చెప్పింది. ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండరా బాబు, నాకేమిటో కాళ్ళు చేతులు ఆడట్లేదు అంది. అలాగే, నువ్వేం కంగారు పడకమ్మా అని అతను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. 15 గంటలో డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు శేఖరం. డాక్టర్ వచ్చేసరికి నిలవలేని పరిస్థితిలో ఉంది అరుణ. డాక్టర్ మాధురి పరీక్ష చేసి శాంతమ్మ గారితో అంది, హాస్పిటల్కి తీసుకెళ్లటం మంచిదండి, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఊళ్ళోనే కదా, మీరు అంటే తీసుకెళ్తాను, మీకేం భయం లేదు నచ్చ చెప్తున్నట్టుగా అంది. అది వరకు అరుణ హాస్పిటల్కి వెళ్ళనని పట్టుబట్టి కూర్చుంది. అందుకే ఆవిడ అలా అడిగింది. శేఖరం కూడా అదే మంచిదన్నాడు. మొదట అరుణ ఒప్పుకోలేదు. డాక్టర్ 4-5 సార్లు చెప్పేసరికి అయిష్టంగానే అంది. హాస్పిటల్ అంటేనే అరుణకి ఎందుకో భయం. శాంతమ్మ గారిని హాస్పిటల్కి రానియలేదు. ఆవిడసలే గుండెపోటు మనిషి. అందులో అరుణ బద్ధకంగా కనిపించేసరికి ఆవిడకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీ అమ్మాయికి ఏం భయం లేదు, నేనున్నాగా. మీ అమ్మాయిని పండంటి మనవడిని మీకు క్షేమంగా అప్పచెప్తాను అంది డాక్టర్ మాధురి నవ్వుతూ. ఒక్కతి వెళ్ళాలంటే అరుణకి భయం వేసింది. మీరాని కూడా రమ్మని అడిగింది. నేనా? తెల్లబోయింది మీరా. అయినా ఇంట్లో ఎవరు చూస్తారు, ఆవిడ అసలే తోచకుండా ఉన్నారు. మీరా ఇంకేం మాట్లాడకపోవడంతో శేఖరం తల్లితో అన్నాడు, అమ్మా అరుణ భయపడుతోంది, ఆవిడ వస్తుందేమో అడుగు. మీరా నువ్వెళ్ళు, ఇంట్లో పని నేను చూస్తాను అంది శాంతమ్మగారు. మధ్యాహ్నం 2 గంటలైంది. అరుణ యమయాతన పడుతోంది. డాక్టర్ మాధురి ధైర్యవచనాలు చెప్తోంది. అంతకన్నా ఎంత డాక్టర్ అయితే మాత్రం ఏం చేయగలదు? ఇంటి దగ్గరున్న శాంతమ్మ గారికి గుండెదడ వచ్చినట్లుగానే ఉంది. ఆవిడ అసలు ఆ పూట ఆహారం ఏమీ తీసుకోలేదు. దాంతో మరీ నీరసంగా కూర్చుండిపోయింది. అసలు ఎవరికీ భోజనాలు లేవు. డాక్టర్ మాధురి కూడా చేయలేదు. శేఖరం ఇంటికెళ్ళి 2-3 సార్లు ఫ్లాస్క్లో కాఫీ తీసుకొచ్చాడు. 12ంటికి హోటల్ నుండి టిఫిన్ తెప్పించాడు బాచి చేత. కాఫీ మీరా తీసుకోలేదు. అరుణ అలా ఉంటే మీరాకి కాఫీ కూడా ఎక్కలేదు. శేఖరం తను తెప్పించినందుకే మీరా టిఫిన్ తీసుకోలేదనుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటి 20 నిమిషాలైంది. మీరా తలుపులు తెరుచుకొని యువతలకొచ్చింది. మీరా ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. శేఖరం గబగబా మీరా దగ్గరికొచ్చాడు. ఎలా ఉంది ఆతృతగా అడిగాడు. ఆడపిల్ల, ముందు అమ్మగారికి చెప్పిరండి అని క్షణమాగి ఫ్లాస్క్లో కాఫీ లేదు, అవసరం అవుతుందేమో అని ప్రసన్నంగానే చెప్పింది. మండే మనసు మీద పన్నీటి వర్షం కురిసినట్టయింది. మీరా నోటి వెంట ప్రసన్నమైన ఆ ఒక్క మాటే శేఖరానికి 1000 ఏనుగుల బలమిచ్చినట్టయింది. అతను అలసటంతా మర్చిపోయాడు. ఫ్లాస్క్ ఏది అడిగాడు. ఆమె ఫ్లాస్క్ తీసుకొచ్చి ఇచ్చింది. శేఖరం ఈరోజు రాఘవరెడ్డి స్కూటర్ ఉంచేసుకున్నాడు. ఈరోజు ఉంచేసుకోకపోతే అతనికి చాలా అవస్థే అయ్యేది. తిరిగి శేఖరం కాఫీ తీసుకొచ్చేసరికి మీరా తెలివిలోకి వచ్చినట్లుగా మామూలుగా అయిపోయింది. శేఖరం అందిస్తున్న ఫ్లాస్కు ఎప్పట్లా ముడుచుకున్న ముఖంతో అందుకుంది. నవ్వుతూ మాట్లాడిన ఒక్క మాటకే పొంగిపోయిన శేఖరం మనసు మీరా ముడుచుకున్న ముఖం చూసేసరికి పొంగే పాల మీద నీళ్లు చిలకరించినట్లే అయింది. బాచి అక్కడ కనిపించడంతో బాచి దగ్గరికెళ్ళి అడిగింది మీరా. బాచి, ఇప్పుడు నీకేమైనా పనుందా? ఏమక్కా, ఏమైనా కావాలా చెప్పు అన్నాడు బాచి. నేను ఇంటికెళ్ళలేదు, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అరుణకి పురుడొచ్చిందట, సాయంత్రం వస్తుందట, కంగారు పడవద్దని చెప్పిరా అంది. అరుణమ్మగారి సంగతి తెలుసా అమ్మగారికి అడిగాడు. అరుణ సంగతి చెప్పానులే, హాస్పిటల్కి వచ్చినట్టు మాత్రం చెప్పకు. ఇంట్లో ఎవరూ లేరట, కాసేపు ఉండమన్నారని చెప్పు. సరే అక్క అంటూ వెనుతిరిగాడు బాచి. ఇదిగో పిలిచింది మీరా. బాచి వెనక్కి తిరిగాడు. క్షణంసేపు ఆగి, ఇక్కడ అమ్మగారు, అరుణ, పిల్లలిద్దరున్నట్టే అమ్మకి తెలుసు, ఇంక నువ్వేం చెప్పకు తలదించుకొని అంది.
సరే అని బాచి వెళ్ళిపోయాడు. ఆమె లోపలికెళ్ళిపోయింది. బాచి శేఖరం దగ్గరకు వచ్చాడు. మీరా బాచీని పిలిచి ఏదో చెప్పటం చూశాడు. ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఏమిటి అని బాచీని అడిగాడు. ఒక్కసారి అక్కయ్య ఇంటికి వెళ్ళొస్తానండి, సైకిల్ మీద తొందరగా వెళ్ళి వచ్చేస్తాను. ఏమైనా పనుందా? ఎందుకో తెలుసుకోవాలనే ఆతృతతో అడిగాడు శేఖరం. అక్కయ్య ఇంటికి రాలేదని పిన్నిగారు కంగారు పడతారేమోనని అక్కయ్య చెప్పిరమ్మందండి అన్నాడు. చాలా దూరమా? ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలని అడిగాడు. కొంచెం దూరమేనండి, సైకిల్ ఉంది. బస్టాండ్ దగ్గర? అంత దూరం కాదులేండి, మా నిమ్మ తోటకి దగ్గరేలేండి. అక్కడన్నీ చేలేగా, అక్కడ ఇల్లేమున్నాయి? ఇల్లు ఎక్కడో వివరంగా తెలుసుకోవాలని అతనికి చాలా కుతూహలంగా ఉంది. అమ్మవారి గుడికి కాస్త దూరంలో 4 ఇళ్ళు ఉన్నాయండి. మీరు పొలాలకేసి రానట్టుంది, అక్కడేనండి. సరే వెళ్ళిరా, తొందరగా వచ్చేయి అని బాచిని పంపేశాడు శేఖరం. ఒక్కసారి బాబుని చూడాలని అతనికి ఎంతగానో ఉంది. బాబు ఎవరో మీరా నోటి మీదుగా తెలుసుకొందే అతనికి నిద్ర పట్టేట్టుగా లేదు. సాయంత్రం 5 గంటలవుతోంది. డాక్టర్ మాధురి వచ్చి మేనకోడల్ని చూడండి అంది నవ్వుతూ. శేఖరం గుమ్మం వరకు వచ్చి లోపల నుంచి మీరా మాట వినపడి ఆగిపోయాడు. మీరా అంటోంది, అరుణా, ఏమిటలా మొహం ముడుచుకున్నావు? కూతుర్ని చూడు, నీ కూతుర్ని అంది. నేనెప్పుడో నీకన్నా ముందే చూశాలే. ఆహా, మరి ముక్కు ఇంత పొట్టిగా ఉంది, గమనించావా? అలాగే బాగుంటుంది. బుగ్గ మీద ఈ ఘాటేమిటి? గిచ్చావా ఆడపిల్లాని? నవ్విన శబ్దం. నిజంగానే మీరా, నువ్వు పెళ్లి చేసుకుని ముందు అబ్బాయిని కని ఉంటే నిజంగా నేను బాధపడి ఉండను. పోనీ ఇప్పుడైనా సరే, ఇది పెద్దదైనా నీ కొడుక్కి చేసుకుంటానని మాటియ్యి నవ్వుతూ అంటోంది అరుణ. శేఖరం చప్పున శబ్దం కాకుండా అడుగుపెట్టాడు. దించుకున్న మీరా ముఖం ఎర్రగా కందినట్టుగా ఉంది. అరుణ పక్కలో ఉన్న ఇంకా కళ్ళైనా తెరవని తన కూతురి గుప్పెటగా మూసిన చేతిని తన చేత్తో బుగ్గకి తాకించుకొని తన్మయంగా కళ్ళు మూసుకుంది. అప్పుడే ఎంత మమకారం! మంచం మీద అలా అరుణ స్థానంలో మీరా, పాప స్థానంలో తెల్లగా బొద్దుగా ఉన్న బాబు కనిపించారు శేఖరానికి. అరుణ మాట్లాడుతూ ఆగిపోవటంతో మీరా కళ్ళెత్తి అరుణ కేసి చూసింది. అరుణ కళ్ళు మూసుకుని కూతురి చెయ్యి చెంపకి ఆనించుకుంది. ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా ఆగిపోయింది. శేఖరం నిలబడిన తీరు చూస్తే అతను వచ్చి చాలాసేపైనట్టు తమ మధ్య జరిగిన మాటలు విన్నట్టుగా అనిపించింది. ఆమె ముఖం నల్లగా కమిలినట్టుగా అయింది. అరుణ కళ్ళు తెరిచి అన్నగారిని చూసి సిగ్గుగా నవ్వింది. తన చేతిలో ఉన్న కూతురి చేతిని నింపాదిగా వాల్చింది. శేఖరం మంచం దగ్గరకొస్తుంటే మీరా పక్కకి తప్పుకుంది. శేఖరం కాసేపు అరుణతో మాట్లాడి, ఇంక మేం వెళ్ళొచ్చా అరుణ? వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అన్నాడు. అలాగే అన్నయ్య, పాపం మీరాకి ఈవేళ భోజనమే లేదు అంది ఆమె కేసి ప్రేమగా చూస్తూ. చూశావా, నేనన్న మాటలో అబద్ధం లేదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నేను తిన్నానో లేదో నీకక్కర్లేదు అన్నాడు నవ్వుతూ. అరుణ నవ్వింది. శేఖరం మీరా కేసి చూశాడు. గోడల కేసి పరీక్షగా చూస్తోంది. ఇక వెళ్దామా అన్నాడు. ఉలిక్కిపడింది మీరా. రిక్షా పిలవచ్చా అంటూ అరుణ కేసి తిరిగాడు. మీరా ఏం మాట్లాడకపోవడంతో అరుణే చెప్పింది, పిలు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. బయటకెళ్లిన శేఖరం 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. రిక్షా వచ్చింది అన్నాడు. వెళ్ళు మీరా అంది అరుణ. యాంత్రికంగా కదిలింది ఆమె. మీరా అరుణ పిలిచింది. ఏమిటన్నట్టుగా ఆగి చూసింది ఆమె. ఇలారా అంది అరుణ. ఆమె మంచం దగ్గరగా వచ్చింది. అలా ఉన్నావేం మీరా అడిగింది అరుణ. శేఖరం అక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నా రేపు తొందరగా వచ్చేస్తాలే అని శేఖరం పక్క నుంచే వచ్చేసింది యువతలకి. అరుణతో చెప్పి శేఖరం కూడా వచ్చాడు. మీరా అలా ఉండటానికి కారణాలు, వాళ్ళ మాటలు తను విన్నాడని, తను మీరాని ఉద్దేశించి మాట్లాడ్డం. శేఖరం మీరా పక్కన ఆగి, రిక్షా అదిగో రా అన్నాడు. ఆమె వచ్చి రిక్షాలో కూర్చుంది. ఇంటికా మీ ఇంటికా అని అడిగాడు. రిక్షా పక్కకి వచ్చింది. మీరా మాట్లాడలేదు. రిక్షా వాడికి చెప్పాలి. అమ్మగారితో చెప్పి వెళతాను. రిక్షా కదిలింది. రిక్షా కన్నా ముందుగా శేఖరం ఇంటికి వెళ్ళాడు. లోపలికొచ్చిన మీరా వెన్ను మీద చేయి వేసి ప్రేమగా అంది శాంతమ్మగారు. చిన్నపిల్లవైనా చాలా సహాయం చేశావమ్మా మీరా. నే చేసిందేముందండి, మీరలా నీరసంగా ఉన్నారేం అంది. నేను కట్టెనే ఇక్కడున్నాను, నా ప్రాణం అంతా అక్కడే ఉంది.
పోనీ వద్దామా అంటే ఆ కంగారులో నాకు గుండెదడ వస్తే దాన్ని వదిలి నన్ను చూడాలంటారు అని మళ్ళీ వెడదామా మీరా, మేం వచ్చే వరకు ఉంటావా అంది. అలాగేనమ్మా అంది మీరా. ఈ వేళంతా కాఫీమయం, నాకు టీ కావాలమ్మా అన్నాడు శేఖరం. మీరా లోపలికెళ్ళి టీ చేసి తీసుకొచ్చింది. మీరేం తీసుకుంటారు శాంతమ్మ గారిని అడిగింది. ఇప్పుడేం తీసుకోను, నువ్వు తీసుకున్నావా? ఆ అంది. ఎప్పుడు చెప్పందే మీరా ఏమీ తీసుకోదని ఆవిడికి తెలుసు. వచ్చే ముందే అరుణ నేను. శేఖరం మీరా కేసు చూసి గ్లాస్ కావాలి అన్నాడు. గ్లాస్ తీసుకొచ్చి అతని దగ్గర పెట్టింది. సగం టీ అందులో పోసి అక్కడ పెడుతూ, ఇదిగో నాకు ఇంత అక్కర్లేదు అన్నాడు. మీరా తీసుకోలేదు. అలా అతనిచ్చింది తీసుకోవటం మీరాకి అస్సలిష్టం లేదు. నువ్వు తీసుకొచ్చిన బాబు తను పెట్టుకుంటుంది అంది శాంతమ్మగారు. ఈవేళ కాఫీలకి లెక్కేలేదు, తీసుకోమను. తీసుకో మీరా అందావిడ. నేను కాసేపైనాక పెట్టుకుంటానండి బలవంతంగా అంది మీరా. పెట్టుకున్నా సరే తీసుకో, పొద్దుట్నుంచి భోజనం లేదు. మీరా తీసుకునే వరకు శేఖరం తీసుకోలేదు. టెలిగ్రామ్ అందుకుని 3వ నాటికల్లా వచ్చాడు మూర్తి. అరుణ కొడుకు పుడతాడని, తను కూతురే పుడుతుందని పందెం వేసుకున్నారట. ఇంటికొచ్చే దారిలో శేఖరానికి చెప్పాడు మూర్తి. ఏమిటా తొందర, కాఫీ తాగి వెడదాం అన్నాడు శేఖరం. మీరా గబగబా కాఫీ కలుపుతోంది. తెలుసున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుటికి వెళ్లాలంటే మీరాకి ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంటుంది. మూర్తి తనను చూసి గుర్తుపట్టి అడిగితే మీరా కాఫీ అక్కడ పెట్టి వచ్చేస్తుంటే మూర్తి శేఖరాన్ని నెమ్మదిగా అడిగాడు. అరుణ స్నేహితురాలనుకుంటా? అవునన్నట్లు తలూపాడు శేఖరం. నీ కూతురు నీ పోలికేనోయ్ అంది శాంతమ్మగారు. ఇప్పుడలా అన్నావంటే కాఫీ గ్లాస్ తోటే పరిగెత్తుతాడు అన్నాడు శేఖరం. మళ్ళీ మూర్తితో అన్నాడు, ముందు కాఫీ కానీ. నువ్వేమన్నా అనుకుంటావని అమ్మ చెప్పట్లేదు కానీ నీ కూతురు రంభ కాకా అన్నాడు మూర్తి గర్వంతో కూడిన సంతోషంతో. ఏం కాకో, ఒక కన్ను చిన్నది, ఒక కన్ను పెద్దదీను, సొట్టముక్కు, మెడ మీద తలకాయ ఉన్నవాడెవడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు, నేనే చేసుకోవాలి అన్నాడు శేఖరం. మూర్తి ఆతృత చూసి హాస్యంగా, అంటే నువ్వు మెడ మీద తలకాయ లేనివాడవన్నమాట అన్నాడు మూర్తి. మూర్తి మాటలకి మీరాకి నవ్వు వచ్చింది. మీనకోడలే కదా, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అన్నాడు శేఖరం. అంతేలే, ఆఖరికి అది పెద్దదయ్యి నీకు బుద్ధి చెప్పాల్సిందే శాంతమ్మగారు వెనకాలే అంది. అరుణని 3వ రోజు ఇంటికి తీసుకురావటం కుదరలేదు. అరుణకి టెంపరేచర్ వచ్చింది. మూర్తి 2 రోజులుండి వెళ్ళిపోయాడు. 5వ రోజున అరుణని తీసుకురావటం కుదరలేదు. 7వ రోజున తీసుకురావటం శాంతమ్మగారికి ఇష్టం లేకపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.